హైడ్ అండ్ సీక్ విత్ సబ్స్క్రైబర్స్ పార్ట్ 3 గైస్. ఈ రోజు మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ వచ్చి అబ్జర్వేటరీ. గాల్లో చూసుకోండి, మనోళ్ళందరూ టోటల్ 30 ప్లేయర్స్ అయితే అబ్జర్వేటరీలో దిగేస్తున్నారు. నేనైతే గ్రేవ్ యార్డ్ లో అయితే దిగేశాను. ఇక్కడే గన్స్ అయితే లూట్ చేసుకొని ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఉండి వాళ్ళని కనిపెట్టడానికి అయితే బయలుదేరాను. స్టార్టింగ్ లోనే ఈ కొండ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్లేయర్ చెట్టు వెనకాల దాక్కున్నాడు. కొంచెం ముందరికి రాగానే ఈ చెట్టు వెనకాల ఇంకొక ప్లేయర్ కూడా కనిపించాడు. ఇంకా వాళ్ళిద్దరిని కొట్టేసి ఇటు ముందరికి వస్తుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్లేయర్ అయితే మోన్స్టర్ ట్రక్ ని కాల్ చేసి దాని కింద దాక్కో ఉన్నాడు. ఓన్లీ హెడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా అబ్జర్వేటరీలో నాకు తెలిసిన ప్లేస్లన్నీ ఒక్కొక్కటిగా ఎతకడం మొదలు పెట్టాను అనమాట. కొండల్లో, కింద, ఇళ్లలో మొత్తం ఈ సరౌండింగ్స్ లో టోటల్ గా తిరిగేసాను. ఒక్కొక్కరుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ కొంచెం సేపు అయ్యేసరికి ఎవరు కనిపించలేదన్నమాట. నాకైతే డౌట్ వచ్చింది, కొంతమంది ల్యాండ్ అవ్వడమే ఆ ఇళ్ల పైన ల్యాండ్ అయిపోయి ఉంటారని చెప్పి. నేను అందుకే గ్రేవ్ యార్డ్ కి వచ్చేసి ఇక్కడున్న లాంచింగ్ ప్యాడ్ యూస్ చేసి దానిపైకి వెళ్ళిపోయాను. దీనిపైకి ఎక్కగానే అక్కడైతే ఒక ప్లేయర్ కనిపించాడు. ఆ ప్లేయర్ ని అయితే కొట్టేశాను. అంతే, ఇంకెవ్వరు కనిపించలేదు. ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసి ఎతకడం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను తిరిగాను, కానీ దీంట్లో ఎతకడం మర్చిపోయాను.